మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం, ఏం చేయాలో నాకు తెలుసు కానీ చేయలేకపోతున్నాను అని. అది హెల్త్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, సెల్ఫ్ కేర్ అవ్వచ్చు. స్టార్ట్ చేస్తాము కానీ మధ్యలోనే ఆగిపోతాం. అండ్ ఒక్కొక్కసారి కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాము అని గిల్టీగా కూడా ఫీల్ అవుతాం. కానీ ఏదైనా మనం కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాం అంటే అది మనం వీక్ అనో లేకపోతే లేజీ అనో కాదు. ఏదైనా కన్సిస్టెంట్గా చేయడం బై నేచర్ చాలా కష్టం. మన బ్రెయిన్ కష్టమైన వాటిని అవాయిడ్ చేయడం అనేది నార్మల్. నేను లాస్ట్ వీక్ 2026 స్టార్ట్ అవ్వక ముందు చేయాల్సిన 26 పనులని ఒక వీడియో చేశాను. అందులో కొత్త సంవత్సరానికి ఒక వర్డ్ పెట్టుకోమని చెప్పాను. ఒకవేళ మీరు పెట్టుకుంటే కామెంట్ చేయమని చెప్పాను. అందులో చాలామంది కామెంట్ చేసిన వర్డ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. నిజంగా అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఎందుకు మనం ఏదైనా కన్సిస్టెంట్గా చేయాలంటే కష్టపడతాము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా మనం మన బ్రెయిన్ని ట్రిక్ చేసుకొని కన్సిస్టెంట్గా ఉండగలము అనేది సింపుల్గా రియలిస్టిక్గా మాట్లాడుకుందాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా, మీ లైఫ్ని బెటర్ చేసుకోవాలి అన్నా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తూ అండ్ మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నేను ఈ మంత్ ఎండ్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అవి కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేయగలిగినవి ఆన్సర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అంటే ఏదైనా క్రమం తప్పకుండా రెగ్యులర్గా స్థిరంగా చేయడం. ఒకేసారి గొప్పగా సాధించడం కాదు, చిన్న చిన్న సింపుల్ యాక్షన్స్ని రెగ్యులర్గా చేస్తూ ఉండడం. ఏదైనా కానీ ఏదో ఒక రోజు పడి చేసడం వల్ల ఏదీ రాదు. కంటిన్యూస్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం చేస్తేనే మనం రిజల్ట్ అనేది చూస్తాం. అదే కన్సిస్టెన్సీ. ఒకరోజు ఫుల్గా డైట్ ఫాలో అయ్యి నెక్స్ట్ 10 రోజులు జంక్ ఫుడ్ తింటే అది కన్సిస్టెన్సీ కాదు. వారంలో 5 రోజులు హెల్తీగా బ్యాలెన్స్డ్గా తింటే అది కన్సిస్టెన్సీ. నేను చూసిన దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆర్య టైక్వాండోకి కన్సిస్టెంట్గా ఒక 1 year పైనే వెళ్ళాడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఫిజికల్గా ఫిట్ అయ్యాడు, టెక్నిక్స్ బాగా నేర్చుకుంటున్నాడు, బెల్ట్స్ చేంజ్ అయ్యాయి, మెడల్స్ కూడా వచ్చాయి. మెడల్స్ వస్తే అదొక హ్యాపీనెస్, కానీ నేను బాగా హ్యాపీగా ఫీల్ అయింది ఆపకుండా వాడు 1 year కంటిన్యూస్గా వెళ్ళడం నిజంగా చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. కన్సిస్టెన్సీ వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఎవ్రీడే పెట్టే ఎఫర్ట్స్ వల్ల ఒక్క రోజులో ఏమీ రాదు, కానీ అది స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎఫర్ట్ మీద ఎఫర్ట్ యాడ్ అవుతుంది. అండ్ మనం కన్సిస్టెంట్గా చేసే కొద్దీ అది మన గుర్తింపు అవుతుంది. నేను ఫిట్గా ఉండే పర్సన్ని, హెల్దీగా తినే పర్సన్ని, ఇలాగా. కన్సిస్టెన్సీ వల్ల మన లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది. ఆ పని లేదా హ్యాబిట్ రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఒక రొటీన్, ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అంతా బాగానే ఉంది. అందరూ ఏదైనా సరే కన్సిస్టెంట్గా చెయ్యాలి అని స్టార్ట్ చేస్తాము, కానీ చెయ్యలేకపోతాము. కన్సిస్టెన్సీ కష్టం అనిపించడం మన తప్పు కాదు. ఎందుకంటే ఇందులో రిజల్ట్స్ వెంటనే రావు అండ్ చేసిన పనే చెయ్యాలి. ఒక్కొక్కసారి మోటివేషన్ ఉండదు, ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటివి మన బ్రెయిన్కి నచ్చవు. అందుకే ఏదైనా కన్సిస్టెంట్గా చేయాలంటే చాలా కష్టం. కానీ మన బ్రెయిన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని కొంచెం ట్రిక్ చేస్తే వీటిని మనం బెటర్గా హ్యాండిల్ చేసుకోగలం. వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండడం. కన్సిస్టెన్సీకి బిగ్గెస్ట్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంటే నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే క్లారిటీ. మన పని స్టార్ట్ చేసేటప్పుడు మన బ్రెయిన్కి ఒక క్లియర్ రీజన్ ఇవ్వడం. నేను వాకింగ్ చేస్తున్నా ఎందుకంటే హెల్త్ నా ప్రయారిటీ. నేను క్లీనింగ్ చేస్తున్నా ఎందుకంటే పీస్ఫుల్ హోమ్ కావాలి. నేను చదువుకుంటున్నా ఎందుకంటే బెటర్ ఫ్యూచర్ కావాలి. రీజన్ క్లియర్గా ఉంటే బ్రెయిన్ మనల్ని ఆపే ప్రయత్నం చేయదు. ఇంటెన్షన్ స్ట్రాంగ్గా లేకపోతే ఫోను, టీవీ, స్ట్రెస్, లేజినెస్ అన్నీ మనల్ని ఈజీగా డిస్టర్బ్ చేస్తాయి. మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాక బ్రెయిన్ మనకి సైలెంట్గా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని కోఆపరేట్ చేస్తుంది. డిసిప్లిన్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇంటెన్షన్ని డైలీ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మార్నింగ్ ఈ క్వశ్చన్స్ వేసుకోండి. ఈరోజు నాకు ఇంపార్టెంట్ ఏంటి, నేను ఎందుకు కన్సిస్టెంట్గా ఉండాలి, ఈరోజు ఏ పని చేస్తే నా గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ద్వారా మన బ్రెయిన్కి కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది. బద్ధకం పోయి యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన బ్రెయిన్కి కన్ఫ్యూజన్ అన్నా ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా నచ్చదు. దానికి క్లారిటీ కావాలి. అది ఇంటెన్షన్ ఇస్తుంది. నెక్స్ట్ ఎమోషనల్ లోడ్ని తగ్గించుకోవాలి.
మనం చెయ్యాలి అనుకున్న పనులు కన్సిస్టెంట్గా చేయలేకపోవడానికి పెద్ద శత్రువు మన ఎమోషనల్ లోడ్. ఫెయిల్ అవుతామేమో అన్న భయము, పర్ఫెక్ట్గా చెయ్యాలి అనే ప్రెషరు, కన్ఫ్యూజను, ఇంకా లో కాన్ఫిడెన్స్, ఇవన్నీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇల్యూషన్స్. ఏమైనా పర్లేదు, చూద్దాం, మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు అని ఆ ఇల్యూషన్స్ని దాటుకుని మనం చేసుకుంటూ వెళ్తే ఆ ఎమోషనల్ లోడ్ని దాటుకొని ముందుకెళ్ళచ్చు అని మనకి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏదైనా కన్సిస్టెంట్గా చెయ్యాలి అంటే మూడ్ బాగుంటే చేస్తా, లేకపోతే లేదు అంటే కుదరదు. జనరల్గా మనం మంచి మూడ్లో ఉంటే అనుకున్న పనులన్నీ టక్కటక్క చేసేస్తాం. కానీ ఎప్పుడు మనం చేయలేము అంటే మన మూడ్ బాగోనప్పుడు, మన ఫీలింగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అస్సలు చేయబుద్ధి కాదు. మన ఫీలింగ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి అని నేను చెప్పట్లేదు. మన ఫీలింగ్స్ని గుర్తించాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి, కానీ వాటి బేస్డ్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకుని కాన్షియస్గా రెస్పాండ్ అయ్యి మనం చేయాల్సింది చేయాలి. అలాగే నెగిటివ్ ఎమోషన్స్లో పడిపోయినప్పుడు, మూడ్ బాగోనప్పుడు ఒక చిన్న ఆలోచన ద్వారా మూడ్ని బెటర్ చేసుకోవచ్చు. అదే మన లైఫ్లో ఏదో ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయడం. అది ఒక సూపర్ పవర్ఫుల్ ఎమోషన్. మన బ్యాడ్ డే డైరెక్షన్ని మార్చేస్తుంది. మనం అనుకున్నంత బ్యాడ్ ఏమీ కాదు మన లైఫ్ అని అనిపిస్తుంది. మీ డేని స్టార్ట్ చేసేటప్పుడు మీకున్న ప్లస్ పాయింట్స్ని, సిచ్యుయేషన్స్ని, ఇంకా మీకు సపోర్ట్ చేసే పీపుల్ గురించి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. మీ మైండ్ సెట్ అంతా ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడైనా మీకు ఆ పని లేదా హ్యాబిట్ చేయబుద్ధి కానప్పుడు ఏమి ఆలోచించకుండా, ఓవర్ థింక్ చేయకుండా జస్ట్ కొంతసేపు చేస్తానన్నట్టుగా స్టార్ట్ చేసేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టార్ట్ చేసిన కాసేపటికి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలాసార్లు జిమ్కి వెళ్ళాలి అని అనిపించకపోయినా అలా కొంచెం పుష్ చేసుకుని వెళ్ళేదాన్ని. వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యాక చాలా బెటర్గా అనిపించేది. మనల్ని కష్టపెట్టకుండా ఉంచడానికి మన బ్రెయిన్ ఎన్నో సాకులు క్రియేట్ చేస్తుంది. అది మన మీద ప్లే చేసే ట్రిక్ అని మనం అర్థం చేసుకోగలిగితే మనల్ని మనం కొంచెం పుష్ చేసుకోగలుగుతాము. కొంచెం పుష్ చేసుకుని ఆ పని స్టార్ట్ చేస్తే ఇంకా అదే మనల్ని పూర్తి చేసే వైపు పుష్ చేస్తుంది. మోటివేషన్ వల్ల యాక్షన్ తీసుకోవడం కాదు, యాక్షన్ తీసుకోవడం ద్వారా మోటివేషన్ వస్తుంది. 5, 4, 3, 2, 1 గో అని అనుకోండి. జస్ట్ స్టార్ట్ చేసేయండి. మనల్ని ఆపే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడి మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది, యాక్షన్ తీసుకునేలా చేస్తుంది. నెక్స్ట్, మోటివేషన్ మీద డిపెండ్ అవ్వకుండా సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ వస్తుంది అన్నప్పుడు అది చేసేయాలి, ఇది చేసేయాలని స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ ఇయర్ స్టార్ట్ అయ్యాక స్లోగా అదంతా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ మంచి సిస్టమ్ అంటూ ఉన్నది కాబట్టి. ఊరికే గోల్స్ పెట్టుకుంటే యూజ్ లేదు, దాన్ని ఫాలో అవడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే పని మనం రోజు రెగ్యులర్గా చెయ్యాలో ఆ పని ఎగ్జాక్ట్లీ ఏంటి, ఎన్నింటికి చేయాలి, ఎక్కడ చేయాలి అనే ఒక క్లియర్ కట్ ప్లాన్ ఉండాలి. దానికి సంబంధించిన వస్తువులు రెడీగా ఉండాలి. ప్రతిరోజు ఆ పనిని మనం చెయ్యాలి అని గుర్తు చేసేలాగా స్ట్రాంగ్ సిగ్నల్స్ మన ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అప్పుడే మనం దాన్ని ఆపకుండా కంటిన్యూ చేయగలుగుతాం. మన ఎన్విరాన్మెంట్ని రెడీగా మనకి హెల్ప్ఫుల్గా మార్చుకోవడం కూడా మన సిస్టంలో భాగమే. మనం కన్సిస్టెంట్గా ఉండడానికి ఒక సీక్రెట్ వెపన్ అది. మన ఎన్విరాన్మెంట్ని ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్, కన్సిస్టెన్సీని మీ గుర్తింపుగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? అన్నీ స్టార్ట్ చేసి ఆపేస్తాను అనా, లేదా ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని సిన్సియర్గా కంటిన్యూ చేస్తాను అనా? ఫస్ట్ది మీ గుర్తింపు అయితే దాన్ని మార్చేయండి. ఇప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే ఎలా అయినా దాన్ని కంటిన్యూ చేసే పర్సన్ అన్న గుర్తింపుని పెట్టుకోండి. అండ్ అది నిజమని మీకు మీరు ప్రూవ్ చేసుకోండి. స్టార్ట్ చేసింది కన్సిస్టెంట్గా చేస్తూ ఉండడమే మీకు మీరు ప్రూవ్ చేసుకోవడం అంటే. అది మీరు ఇప్పుడు చేసే పనికే కాదు, ఫ్యూచర్లో ఏది చేయాలన్నా మీ మీద మీకు మంచి నమ్మకాన్ని ఇస్తుంది. ఏదైనా ఐ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఒక హెల్దీ డిసిప్లిన్ పర్సన్ అయితే ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు అనే క్వశ్చన్ వేసుకోండి. మీ బ్రెయిన్ ఎమోషనల్ మోడ్ నుంచి ఐడెంటిటీ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ రోజు మీద ఫోకస్ చేయండి. మనం అప్పుడప్పుడు మన జర్నీని విజువలైజ్ చేసుకుంటాము, డెస్టినేషన్ గురించి ఆలోచిస్తాం. కానీ వాటిని అచీవ్ చేయాలి అంటే ప్రతిరోజు వాటి గురించి ఆలోచిస్తే కుదరదు. అవి అచీవ్ చేయాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది వాటి మీద కాదు, వాటి కోసం ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ మీద. మనం రీచ్ అవ్వాల్సింది ఎక్కడో ఉంది, చాలా కష్టం అనే ఫీలింగ్ బ్రెయిన్కి కలిగితే అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలే అనే ఫీలింగ్ కలిగిస్తుంది. సో ఎండ్ రిజల్ట్ మీద ఎప్పుడూ ఫోకస్ చేయొద్దు. జస్ట్ ఈ రోజు నేను చేయాల్సింది ఏంటి అది తప్పకుండా చేస్తాను అని అనుకోండి. జర్నీని ఎంజాయ్ చేయండి.
తిరుపతి కొండ ఎక్కినప్పుడు ఇంకా ఇన్ని మెట్లు ఉన్నాయి, అన్ని మెట్లు ఉన్నాయి, అమ్మో అనుకుంటే హ్యాపీగా ఎక్కలేం. ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ జస్ట్ నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తూ హరినామ స్మరణ వింటూ చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎక్కితే హ్యాపీగా ఎక్కుతాం. మధ్యలో 500 స్టెప్స్, 1000 స్టెప్స్ ఇలా చిన్న గోల్స్ రీచ్ అవడం ఎక్సైట్మెంట్ని, ఎనర్జీని ఎలాగో ఇస్తుంది. అండ్ అదే మన నెక్స్ట్ పాయింట్, మన బ్రెయిన్కి రివార్డ్స్ అంటే చాలా ఇష్టం. ఒక రివార్డ్ కనిపిస్తుంది అంటే మనకు ఒక హ్యాపీ హార్మోన్ జనరేట్ చేసి ఆ పని పూర్తి చేసే ఎనర్జీని ఇస్తుంది. స్మాల్ విన్స్ని సెలబ్రేట్ చేసుకోండి. పెద్ద సెలబ్రేషన్స్ అవసరం లేదు. ఫినిష్ చేసింది టిక్ చేయడం, 5 minutes బ్రేక్ తీసుకోవడం, ఎస్ చాలా బాగా చేశానని చెప్పుకోవడం కూడా మన బ్రెయిన్ ఇష్టపడే రివార్డ్సే. రివార్డ్స్ ఇచ్చే బిహేవియర్ని మన బ్రెయిన్ రిపీట్ చేయాలి అనుకుంటుంది. నెక్స్ట్ మన ఎనర్జీని మేనేజ్ చేసుకోవాలి. మనం టయర్డ్గా ఉన్నా, డిస్ట్రాక్టెడ్గా ఉన్నా, కష్టమైన పనులు చేయాలి అంటే మన బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. మన ఎనర్జీని కాపాడుకునే బేసిక్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మంచి నిద్ర ఉండేలా చూసుకోవడం, బ్యాలెన్స్డ్గా తినడం, కష్టమైన పనులు మార్నింగ్ లేదా ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం, డీప్ వర్క్ చేసేటప్పుడు 25 minutes డీప్ వర్క్ అండ్ 5 minutes బ్రేక్ తీసుకునే పోమోడోరో టెక్నిక్ ఫాలో అవడం, ఇవి మన ఎనర్జీని మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. మన ఎనర్జీ బాగుంటేనే చెయ్యాలి అనుకున్న పనులు కష్టమైనా చేయగలుగుతాం. నెక్స్ట్ కన్సిస్టెంట్గా ఉండడం అంటే పర్ఫెక్ట్గా చేయడం కాదు, ఫెయిల్యూర్ని ప్లాన్ చేసుకోవడం. మన లైఫ్లో బ్యాడ్ డేస్ ఉంటాయి, అనుకోని ఈవెంట్స్ వస్తాయి, ఎనర్జీ తక్కువగా ఉంటుంది, కిడ్స్కి సంబంధించిన అనుకోని పనులు వస్తాయి, హెల్త్ బాగోకపోవచ్చు. కన్సిస్టెన్సీ అంటే మిస్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయడం, అస్సలు మిస్ కాకూడదు అని ప్రెషర్ పెట్టుకోవడం కాదు. కొన్ని మన కంట్రోల్లో ఉండవు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ కన్సిస్టెన్సీని క్రియేట్ చేస్తుంది. కన్సిస్టెంట్గా ఉండేవాళ్ళు ప్రతిరోజు పర్ఫెక్ట్గా చేయాలి అనుకోరు. ఎప్పుడైనా మిస్ అయినా మళ్ళీ వెంటనే రీస్టార్ట్ చేయాలి అని చూస్తారు. ఆర్య కూడా లాస్ట్ 1 yearలో మధ్యలో సమ్మర్ బ్రేక్, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నాయి. బట్ హోల్ ఇయర్ చూసుకుంటే అవి ఓవరాల్గా తక్కువ డేసే. అటామిక్ హ్యాబిట్స్ ఆథర్ జేమ్స్ క్లియర్ అంటారు, ఫెయిల్యూర్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి అని. మిస్ అయ్యాక మళ్ళీ తిరిగి ఎలా స్టార్ట్ చేస్తాము అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఈరోజు పార్టీ అటెండ్ అవుతున్నాం, హెవీగా తింటాము అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లైట్గా ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచించడం. అండ్ దేనికైనా మినిమం వర్జన్ డిఫైన్ చేసుకోవడం. జిమ్కి వెళ్ళడం మిస్ అయినప్పుడు ఇంట్లో ఒక 15 minutes వాక్ లేదా ప్లాంక్ అండ్ సమ్ బేసిక్ ఎక్సర్సైజెస్ చేయడము, ఇలా అనమాట. మిస్ అయినా బిజీ అయినా మినిమం వర్జన్ చేస్తే కన్సిస్టెన్సీ బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ కన్సిస్టెన్సీకి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అన్నీ ఒకేసారి చెయ్యాలి అనుకోవడం. మార్నింగ్ వాకింగ్, హెల్దీ ఫుడ్, జర్నలింగ్, మెడిటేషన్ అన్నీ ఒకేసారి స్టార్ట్ చేస్తే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఎనర్జీ డ్రైన్ అవుతుంది. 2-3 రోజుల్లో అన్నీ ఆగిపోతాయి. కన్సిస్టెన్సీకి రైట్ అప్రోచ్ ఏంటి అంటే చిన్నగా స్టార్ట్ చేయడం. ఒక హ్యాబిట్ని పిక్ చేసుకోండి, ఒక చిన్న వర్జన్తో స్టార్ట్ చేయండి. 45 minutes వాకింగ్ అని కాకుండా ఫస్ట్ ఒక 15 minutesతో స్టార్ట్ చేయండి. 1 hour బుక్ రీడింగ్ అని కాకుండా ఒక 5 pages చదవడంతో స్టార్ట్ చేయండి. ఒక హ్యాబిట్ సెటిల్ అయ్యాక, అది ఆటోమేటిక్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ హ్యాబిట్ యాడ్ చేసుకోవచ్చు. స్లోగా 1 habit ఎట్ ఏ టైం, అదే లాంగ్ టర్మ్ సక్సెస్. సో అదండి, సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా కన్సిస్టెంట్గా చేయడానికి మన బ్రెయిన్ మనకి కోఆపరేట్ చేయాలి అంటే మేక్ ఇట్ స్మాల్, మేక్ ఇట్ క్లియర్, మేక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఫన్ అండ్ గివ్ రివార్డ్స్. సో అదనమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఏ హ్యాబిట్ మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవడానికి కష్టపడుతున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ చెప్పాను కదా, నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్స్లో అడగండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఫలితాలు అందరూ కోరుకుంటారు, కానీ వాటిని సాధించడానికి కావలసిన జీవన విధానాన్ని స్వీకరించేది కొందరే. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.